సరే నేనేం అనలే, చెప్పు. ఒట్టు. ఒట్టు. సరే, ఎటు నీకు నాన్న అంటే లెక్కలేదు. కనీసం అక్కని అక్కడికి వస్తే నీ ఓవర్ యాక్షన్ కొంచెమైనా తగ్గుతుందని అక్కొస్తే మంచిదన్నాను, అంతే. నిన్ను అమ్మా కొట్టనని మాటిచ్చావు. నా ఓవర్ యాక్షన్ కదే, నా నేచురల్ యాక్షన్కే సన్మానం చేస్తున్నారు, అది తెలుసుకోండి ముందు. అమ్మా ఏడిదంతా? ఈ చీరలేంటి? ఈ చీరల్లో నీకు నచ్చిన చీరొట్టి సెలక్షన్ చేసుకో. అమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి? ఈ పెళ్లి చూపులు పెళ్లి చూపులు కాదు. నీకు పెళ్లి చూపులు అంటే చులకన కావచ్చు, కానీ కొత్త హీరోతో చేసిన పెళ్లి చూపులు సూపర్ హిట్ అన్న సంగతి మర్చిపోకు. చాలే గాని విషయం ఏంటో చెప్పు. రేపు నువ్వు స్టేషన్కి వెళ్ళడం లేదు, ఎల్లుండి మధ్యాహ్నం నుంచి హ్యాపీగా వెళ్ళొచ్చు. ఏం కూర చేశారు చిన్ని? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ అడుగుతావేటి? లీవ్ పెట్టడం అనేది నా వల్ల కాదు. లీవ్ పెట్టమంది ఎందుకో చెప్తే నువ్వే 2 days లీవ్ పెడతావు. ఎవరు చెప్పొచ్చారు కళావతి? 2 days లీవ్ పెడదో బతుకు మీద విరక్తి కలిగి స్టేషన్ లోనే ఉంటదో. సుభాష్ సారీ. నానా విషయం ఏంటో చెప్పండి ముందు. చెప్పమ్మా. నేను చెప్పడం దేనికి? ఇదిగో ఇది మాట్లాడదు, ఒకసారి చూడు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందా? ఏటా ఆలోచిస్తున్నావు? ఈ ఆర్గనైజేషన్ గురించి ఆలోచిస్తున్నాను. ఇంత పని పట్టలేని ఆర్గనైజేషన్ బహుశా ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది అవ్వచ్చు. అంటే నీ ఉద్దేశం ఏంటే? ఉద్దేశం ఏముంటది? వైజాగ్ లో ఇంతమంది గొప్పలు ఉండగా వెతుక్కుంటా నీ దగ్గరికి ఎందుకు వచ్చారు? అంతలే కన్న తల్లికి సన్మానం అంటే ఆనందించవలసింది పోయి ఆరా తీస్తావా? నీకు సన్మానం సెట్టు లేదని కుళ్ళు, అసూయ, ద్వేషం. నువ్వేదైనా అనుకో, నేను మాత్రం రాను. బుజ్జి ఆ చీరలు తీసుకులో మూల పడేవే, కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఆగు, అంటే నువ్వు రావా? ఈ కిరణ్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. ఎలా రావో చూస్తాను. చూద్దులే గాని ముందు భోజనం పెట్టు, ఆకలేస్తుంది. వెళ్ళు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిను,